మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనే విధంగా అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదని మాట్లాడుతున్నారు. దాని మీద మీ వ్యాఖ్యలేంటి? మీరేమంటారు? రాజధాని గురించి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర చూసుకుంటే 2014వ సంవత్సరంలో మరి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అశాస్త్రీయంగా విభజించారో ఆ పరిస్థితులన్నింటినీ కూడా దాటుకుని ఆనాడు రాజధాని లేనటువంటి రాష్ట్రం, పనిచేసుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ వచ్చి బస్సులో ఉండి బస్సులో నుంచి పరిపాలన చేస్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రపంచ స్థాయి రాజధాని కావాలి, ఈ నగరం మళ్ళీ గ్లోబల్ మ్యాప్లో ఒక ప్రసిద్ధ నగరంగా ఉండాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే తెలంగాణలో సైబరాబాద్ని సృష్టించి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఇది రాజధానిగా ఉంటుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన కూడా ఏదో ఆషామాషిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుని చేసినటువంటి ప్రకటన కాదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఒక శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిటీ సుమారుగా 5,000 మంది ప్రజాభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత మెజారిటీ ప్రజలు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణం చేయాలని ఒక సూచన చేసినందుకు అనుగుణంగా, పైగా ఈ ప్రాంతం రాష్ట్రంలో నుంచి ఏ మూల నుంచి కొలిసినా కూడా సమదూరంలో మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంగా అమరావతి నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. మరి ఆనాడు ఒక నాయకుడి పిలుపు మేరకు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఆనాడు 34,000 ఎకరాల భూమిని రాజధానికి అందించారంటే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైనటువంటి అరుదైనటువంటి ఘట్టంగా మరి ఆనాటికి ఈనాటికి కూడా చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శంకుస్థాపన చేపించడం కానివ్వండి, రాజధాని పనులు మొదలెట్టడం కానివ్వండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూర్చున్నటువంటి సచివాలయం, అసెంబ్లీ, ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మించడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి మరి గెలవటం. అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధానిగా ఉంటుంది, పైగా రైతులందరికీ కూడా రెట్టింపు భూములు నేను తిరిగిస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి ఎన్నికల అనంతరం ఏ విధంగా అయితే ప్లేట్ మార్చి 3 రాజధానుల పేరుతో ఒక కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ ఇది చెల్లదు, మరి న్యాయబద్ధంగా సమస్యలు ఎదుర్కొంటామని చెప్పి ఆ బిల్లుని కూడా అసెంబ్లీలోంచి వెనక్కి తెప్పించుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేసినటువంటి విమర్శలు, అమరావతిని ఎడారన్నారు, అమరావతిని శ్మశానం అన్నారు, ఇక సాక్షిలో అయితే అమరావతి మహిళల గురించి ఇష్టానుసారంగా ఒక పెయిడ్ జర్నలిస్ట్తో ఇష్టానుసారంగా కమెంట్లు చేపించారు. ఇలా మనం చూసుకుంటూ పోతే అమరావతి మీద నిత్యం విషం కక్కాలనే ప్రయత్నం చేసి అదేవిధంగా ఆనాడు మహిళల్ని మరి కనీసం కనికరం లేకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళి పొత్తిళ్లలో బూటకాళ్లతో తన్నించినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ను మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఒకటి ప్రజలందరూ కూడా గమనించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడు అని ఆనాడే ప్రజలు నిర్ణయించారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు వైసీపీని తీసుకురావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మా వి గన్ అనే పేరుతో అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి కోస్టల్ కారిడార్తో పాటు ఎకనామిక్ కారిడార్గా బిల్డప్ చేస్తూ దీన్ని ఒక రాజధానిగా చూడండి అని చెప్పి ప్లాన్ బి చెప్పాను చంద్రబాబు నాయుడుకి, ఆయన పట్టించుకోవడం లేదు అని చెప్పి కొత్త రాజధాని చెప్తున్నారు. మా వి గన్ అనే రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు? ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రజలందరూ కూడా గమనిస్తా ఉంది ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఎవరు, చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు ఎవరు, రాజకీయంగా పరిపక్వత ఉన్న నాయకుడు ఎవరు, లేనటువంటి నాయకుడు ఎవరు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో ప్రజలందరికీ కూడా ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పాడు? 2019 ముందేమో అమరావతి రాజధాని అన్నాడు, 2019 తర్వాత ఏమో 3 రాజధానులు అన్నాడు, 2024లోనేమో ఇది రెఫరెండం 3 రాజధానులకి వైజాగ్లో రాజధాని పెడతా అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి వర్షను. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులంతా కూడా 2014లోనూ అమరావతి రాజధాని అన్నారు,
19లోనూ అమరావతి రాజధాని, 24లోనూ అమరావతి రాజధాని, భవిష్యత్తులో కూడా అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించేటటువంటి పరిస్థితి దాకా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరికి నిబద్ధత ఉంది, ఎవరు ప్రజల పట్ల ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తా ఉన్నారు అనేది. కాబట్టి ఏంటంటే ఈరోజు చాలా మంది రోడ్డు వెంబట పిచ్చాళ్ళు వెళ్తా ఉంటే ఏదేదో వాగుతూ ఉంటారు, అవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజధాని అని చెప్పారు. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నారు, ఇంకా భూములు అవసరం అవుతాయి, రైతులు సహకరించాలని చెప్పి ఆయన చెప్పారు. 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఓడిపోయిన తర్వాత ఏమో ఇది శ్మశానం అన్నారు, మునిగిపోద్దని అన్నారు, ఇక్కడ ముంపు ప్రాంతం అన్నారు, వేసీల రాజధాని అన్నారు, అసలు ఇక్కడ ఆ జాతి వాళ్ళే ఉంటారన్నారు. ఇప్పుడేమో తాజాగా మా వీగన్ కొత్త రాజధాని అని అంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు? రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు వరకు కూడా ఒక క్లారిటీ లేకుండా ఎందుకు ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు? అంటే సహజంగా మనం చదువుకుంటా ఉంటాం, పిచ్చివాడి చేతుల్లో రాయి ఉంటే అది ఎటు ఇసురుతాడో తెలియదు. మరి పిచ్చివాడి చేతిలో రాయి ఉంది, ఇటెందుకు ఇసిరాడంటే మనం సమాధానం చెప్పలేం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తదనుగుణంగానే ఉన్నాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు విశ్వసనీయత లేదనేది వైసీపీ నాయకులకే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి నిన్న మావిగన్ అంటే ఉత్తరాంధ్ర నాయకులకి ఏం మాట్లాడాలో అర్థం కాల, ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల నాయకులకి ఏం మాట్లాడాలో అర్థం కాల వైసీపీ నాయకులకి. కాబట్టి ఆ పార్టీలోనూ క్లారిటీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు. కాబట్టి ఏంటి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ సవరణ చేస్తున్నారో రేపు దాన్ని మార్చే అవకాశం కూడా ఉంటుంది, చంద్రబాబు గుర్తుపెట్టుకొని విమర్శలు చేస్తున్నారు. అంటే ఒకవేళ 2029లోనో లేకపోతే 2034లోనో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజధాని మార్చే అవకాశం ఉందంటారా? అంటే ఇక్కడ ఒకటి స్పష్టంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యం అనేది ఇక్కడ అర్థం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 ఏళ్లకో 25 ఏళ్లకో మళ్ళీ ఒకవేళ పొరపాటున గెలిస్తే శాసనసభలో బలం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మన శాసనసభలో జరిగింది ఏంటి, ఒక తీర్మానం చేశారు, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా చేర్పించాలి అని చెప్పి ఏపీ విభజన చట్టంలో చేర్చాలని ఒక తీర్మానం చేసి పంపారు. దాని మీద కూడా అవగాహన లేకుండా శాసనసభలో చేస్తే సరిపోతుందా, మండలంలో చేయక్కర్లేదా అని చెప్పి చాలా మంది వైసీపీలో మతి భ్రమించిన నాయకులంతా మాట్లాడారు. అంటే ఒక చట్టానికి తీర్మానానికి తేడా తెలియనటువంటి వ్యక్తులు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పాలించారంటే నిజంగా ప్రజల దౌర్భాగ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అమరావతి రాజధాని గురించి ఇంతలా విమర్శిస్తున్నారు కదా, మరి అవే విమర్శలు అనేవి రీసెంట్ గా చట్టం కోసం తీర్మానం చేశారు అసెంబ్లీలో. ఏపీ అసెంబ్లీలో 28వ తారీఖున తీర్మానం చేశారు. మరి ఆ రోజు ఎందుకు వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు? ఆ రోజు ఎందుకు అక్కడ ఆ తీర్మానం మీద వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు? అంటే ఒకటండి, అసెంబ్లీకి వచ్చే ధైర్యం వైసీపీ నాయకులకి లేదు, అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. అంటే వాళ్ళ నాయకుడు ఒకటి అనుకుంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఒకటి అనుకుంటారు. కాబట్టి ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలో ఏదైతే జనసేన, బీజేపీ శాసనసభలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు అసెంబ్లీకి? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రజల మధ్యకే సరిగా రావట్లా, మొహం చూపించుకోలేక. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన మరుసటి రోజు నుంచే ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి వ్యక్తి. అంటే ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా ప్రోత్సహించే నాయకులు ఎవరో కూడా ప్రజలు గమనించారు. కాబట్టి ఆనాడు మేము సమర్థవంతంగా 2019 నుంచి 24 దాకా ప్రతిపక్ష పాత్ర పోషించాం కాబట్టి అధికారంలో ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోషించట్లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వ సారథ్యంలో అమరావతిని శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని పార్లమెంటుకు పంపి ఒక చట్టసభలో ఒక బిల్లుగా తయారు చేశారు, ఫైనల్ డెసిషన్. మరి దీని వల్ల అమరావతి రైతులకి, అమరావతి ప్రాంత వాసులందరికీ కూడా ఒక బలమైన భరోసా దొరికిందంటారా? ఇక నుంచి శాశ్వత రాజధాని అమరావతి అనే విధంగా భయం లేకుండా బతికే పరిస్థితులు వచ్చాయంటారా ఆ రోజులు? ఖచ్చితంగా. ఎందుకంటే 1631 రోజుల సుదీర్ఘమైనటువంటి మనోవేదన తర్వాత ఇది ఒక రిలీఫ్ గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే రైతులు ఏ విధంగా అయితే తమ స్వార్థం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళు రోడ్డును పట్టినటువంటి పరిస్థితి గత 5 ఏళ్లలో మనం చూసాం. దీనికి ఖచ్చితంగా రైతులు కూడా ఒకటే ఆలోచన చేసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, అమరావతి అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఆలోచనకు వచ్చారు. వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏకీభవించారు. ప్రజలందరూ కూడా అమరావతి మా రాజధాని అని చెప్పి బలంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి రాబోయే రోజుల్లో ఇక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఫైనల్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ మా వీగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని అని చెప్పి కొత్త వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ వ్యాఖ్యలు ఏంటి? ఫైనల్ గా మీరేమంటారు? మతి భ్రమించి మాట్లాడే వాళ్ళ మాటలకి సమాధానాలు చెప్పే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరూ లేరు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత, ఆ పార్టీ నాయకుల విఘ్నత వాళ్ళకి ఎటాగో లేదు. అయినప్పటికీ కూడా ఒకసారి ఆలోచించుకొని ఇప్పటికైనా సరే అమరావతికి మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో కనీసం ప్రజాక్షేత్రంలో రావడానికైనా అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ అవకాశం కూడా ఉండదని తెలియజేస్తాం.